నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదు. గొప్ప గొప్ప ఆలోచనలతో వినూత్న శైలిలో ముందుకెళితేనే జీవితంలో సక్సెస్ను సాధిస్తాం. అలా అని ఏది పడితే అది చేస్తే ఫలితం దక్కదు. తక్కువ టైంలోనే డబ్బుని ఎలా సంపాదించాలనే దానిపై దృష్టి పెట్టాలి. అప్పుడే అద్భుత విజయాలు సాధించవచ్చు. యూపీలో ముజఫర్ నగర్కు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడి మెదడు నుంచి వచ్చిన ఒక ఐడియా అతడి జీవితాన్నే మార్చివేసింది. ఎంతలా అంటే గంటల్లో వేల రూపాయలు సంపాదించేంత, అది కూడా సోషల్ మీడియా వేదికగానే. ఏంటి, వినడానికి ఆశ్చర్యంగా ఉందా? కాకపోతే ఇది అక్షరాల నిజం. ఇందుకే ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు సుమిత్ ప్రజాపతి. చదివే స్తోమత లేక 7వ తరగతి వరకే చదువుకున్నాడు. తర్వాత ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేవాడు. కూరగాయలు అమ్మడం, బట్టల షాపుల్లో పనిచేయడం, కార్లు కడగడం వంటి పనులు కూడా చేసేవాడు. కాకపోతే అతనికి చదువుపై ఉన్న మక్కువ మాత్రం అలాగే ఉంది. ఎలాగోలా డిగ్రీ కంప్లీట్ చేశాడు. సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ పెరగడంతో కొత్త కొత్త వీడియోలు చేస్తూ అప్లోడ్ చేసేవాడు. అక్కడే అతడి జీవితం కొత్త మలుపు తిరిగింది. సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నాడు. ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్లకు మేనేజర్గా పనిచేశాడు. అక్కడ సెట్ కాలేదు. దీంతో బయటకు వచ్చేశాడు. ఇక ఆ తర్వాత ఓ ఫైర్ యాక్సిడెంట్లో సుమిత్ ఫాదర్కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ భారం కష్టంగా మారింది. అప్పులు, ఈఎంఐలు ఎలా కట్టాలో తెలియలేదు. కుటుంబ పోషణ కోసం తన తండ్రికి సంబంధించిన ఈ రిక్షాను నడపడం స్టార్ట్ చేశాడు. అదే తర్వాత బతుకుబండి అవుతుందని అనుకోలేదు. రోజంతా పనిచేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ముందుకెళ్లాలో అర్థం కాలేదు. ఒకరోజు ప్రశాంతంగా ఆలోచించాడు. తాను కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేసి అప్లోడ్ ఎందుకు చేయకూడదు అని ఆ ఐడియా వచ్చిన వెంటనే కార్లు, బైక్ల చుట్టూ కంటెంట్ క్రియేట్ చేసిన వారు ఉన్నారని ఆలోచించాడు. కానీ రిక్షా గురించి ఎవరూ వీడియోలు చేయడం లేదని భావించాడు. ట్రయల్గా కుటుంబంతో పెళ్లికి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ చేశాడు. 2 రోజుల్లోనే అది మిలియన్ వ్యూస్ దాటింది. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళన చేసినా వెనక్కి తగ్గలేదు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా వినిపించుకోలేదు. ఆఖరికి తండ్రి హెచ్చరించినా సుమిత్ దాన్ని సవాలుగా తీసుకుని రిక్షాను స్టేజ్గా మార్చి మోటివేషనల్ వీడియోలు చేశాడు. ఇక అంతే, ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ అమాంతం పెరిగిపోయారు. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా వారానికి 2 రోజులు మాత్రమే రిక్షా నడుపుతూ గంటలో 25,000 సంపాదిస్తున్నాడు. బ్రాండ్ ప్రమోషన్స్తో బిజీగా మారిపోయాడు. అలా వచ్చిన సంపాదనతో అప్పులు తీరిపోయాయి. కంటెంట్ క్రియేషన్కు ఉపయోగపడే ఫోన్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం నెలకు 1,50,000 వరకు సంపాదిస్తున్నాడు. ఇదే కొన్నాళ్ళు కంటిన్యూ అయితే నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకుంటానని చెబుతున్నాడు. ఎలాగైనా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తానని ఆశతో ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి వారి టాలెంట్ను నిరూపించుకునేందుకు సోషల్ మీడియా ఒక వేదికగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాను సుమిత్లా మంచి పనుల కోసం కాకుండా అసభ్యకరమైన కంటెంట్ క్రియేషన్ కోసమో, చెడ్డ పనుల కోసమో వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.